బురదగుంటలో పంది బతుకుతుంది, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు. మీకు దానికి ఏమన్నా తేడా ఉందా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు, అభివృద్ధి కాకోకుండా అందరినీ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టావు, సొంత మామను వెన్నుపోటు పొడిచావు. చంద్రబాబు నాయుడు, నీ పద్ధతి ఇంకా మారలేదు. కాబట్టే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పరిపాలన ఆహ్వానించారు. అదేవిధంగా 2024 రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజలు 175కి 175 ఇవ్వడానికి ఎప్పుడో వాళ్ళు నిర్ణయించుకుని ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు. కానీ నీ పార్టీ, నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకా నువ్వేం చెప్పావు? ఈ అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, వీళ్ళని ఇంకా నువ్వు నాశనం చేసే విధంలో ఉన్నావు. నువ్వు ఒక్కసారి ఈ రాష్ట్రానికి, ఈ అమరావతికి నువ్వేం చేసావు? దాచుకోవటం, మీరు దోచుకోవటం, నువ్వు నీ టీము. ఇదే విధంగా ఈ రాష్ట్రానికి పట్టిన పీడ చంద్రబాబు నాయుడు అయితే, ఈ యొక్క మా గుంటూరు జిల్లాకు పట్టిన పీడ మేము ఎంతో తెలియక గౌరవించి ఆరాధించిన గతంలో చేసిన వ్యక్తి 420, 840, 1680 అయినా వీటన్నిటికన్నా పెద్ద చెప్పలేని విధంగా ఒక నేరస్తుడు ఉన్నాడంటే అతనే కత్తెర సురేష్ దంపతులు. వీళ్ళు చేసే అక్రమాలు ఎలా ఉంటాయంటే, అతనికి 4 పిల్లలు. అరే కత్తెర సురేష్, నీకు 4 పిల్లలు, నువ్వు నిజంగా మీ దంపతుల మధ్య కలిగిన పిల్లలైతే నువ్వు చెప్పుకోవడానికి ఏంట్రా సిగ్గు నీకు? చెప్పు. అరే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళకు కలిగిన పిల్లల్ని చాలా ఆనందంగా, చాలా గౌరవంగా ఈ సమాజంలో చెప్పుకొని ఆనందపడతారా? అరే మీరా దంపతులు? అరే అసలు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఒక 2 వింత జంతువులు తిరుగుతున్నాయి అని చెప్పేసి నేను ఎప్పుడో చెప్పా కొంతమందికి. అరే మీ మొహాలు చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా? కత్తెర సురేష్, కత్తెర క్రిస్టియనా? అసలు మీ మొహాలు చూసి ఇక్కడ ఎవరు ఒక్కళ్ళు ఓటేరు. ఈరోజు మీరు చేసే అక్రమాలు ఎలా ఉంటాయంటే, మీరు ఏదైనా చేయగలరని చెప్పేసి ఈరోజు ప్రజలకు నిర్ధారణ అయింది. కాబట్టే నేను ఈరోజు ఇక్కడ ఇంకా ప్రజలకు తెలియని వాళ్ళకి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కొన్ని వాక్యాలు చెప్తాను. నీకు 4 పిల్లలు. అరే రోడ్లమ్మటి కుక్క కూడా పిల్లల్ని కానీ దాన్ని కాపాడుకోవడం కోసం ఆ కుక్క కూడా ఆ పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఇంకొకటి, కోడి కూడా పిల్లల్ని పెడుతుందిరా, తన పిల్లల్ని తన రెక్కల కింద కాపాడుకుంటుందిరా. కత్తెర సురేష్, అరే నువ్వు కన్నావు, కనీసం ఆ కుక్కకి ఇది చేసే ఇది కూడా నీకు లేకుండా పోయింది. ఆ పిల్లల మధ్య 4 పిల్లలని చెప్పుకునే ధైర్యం మీ కత్తెర సురేష్ దంపతులకు ఉందా? ఉంటే రండి బహిరంగంగా, నేను చర్చకి సిద్ధం. అరే కత్తెర సురేష్, నీకు తండ్రి ఏ కులం? అసలు నీ తండ్రికి ఏం చెప్పావు? నువ్వు ఒక కాపు కులానికి చెందిన వాడివి. నువ్వు ఈ రోజున ఒక ఎస్సీ కులానికి చెందిన వాడిని అని చెప్పి అధికారులను మభ్యపెట్టి, అధికారులు తప్పుదార పట్టించి నువ్వు ఈ రోజున చేస్తున్న అక్రమాలు తెలియదా? అరే నీ కులం నువ్వు బహిరంగంగా చెప్పగలవా? ఏం చెప్తావు నువ్వు? ఏ కులం అని చెప్తారా? అసలు నీకు కులం ఉందా? అసలు నీకేమన్నా ఉందా? విలువలు ఉన్నాయా? విలువలతో కూడిన బ్రతుకు నీతో ఉందా? నీకు ఏమీ లేదు. నీకు తండ్రి, నువ్వు కులం చెప్పుకోలేవు, పిల్లల్ని చెప్పుకోలేవు. ఏంట్రా నీ పరిస్థితి? అరే నువ్వు దేవుళ్ళతో కూడా వ్యాపారం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో ఒక హార్వెస్ట్ ఇండియా అని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకొని, ఆ సేవా సంస్థ ముసుగులో చిన్న పిల్లలు విదేశాలకు అక్రమ రవాణా చేస్తుంది. వాస్తవం కాదా సురేష్? ఎరా సురేష్, అరే నువ్వు ఇప్పటికీ కూడా నీ మొహం చూస్తే అడవిలో చింపాంజీ కొంచెం అందంగా ఉంటుందిరా, మీ దంపతులు మీ మొహాలు చూస్తే. కానీ ఇక్కడున్న ప్రజలు మిమ్మల్ని కాదు ఇచ్చేసింది, మా యొక్క నాయకుడు, మా పార్టీని, వాటిని గౌరవించి మీకు ఇప్పటి వరకు విలువలు ఇచ్చారు. ఇప్పుడు చెప్తాం మేమంటే ఏంటో. నువ్వు ఏదో చెప్తావు కదా, నీకు నిజంగా నీ పిల్లలు ఎంతమంది పిల్లలు చెప్పుకునే ధైర్యం లేదు. నీ కులం ఏ కులమో తెలియని వాడివి. నువ్వు డబ్బుల కోసం యేసు ప్రభు యొక్క చర్చీలు ఆ సంబంధించిన వాటిని ఇచ్చేసి
చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకొని విదేశాల నుంచి నువ్వు అక్రమంగా డబ్బులు ఇచ్చేస్తుంటే దానికి సంబంధించి ఢిల్లీలో నీ మీద కేసు ఫైల్ అయితే ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా నేను చెప్తాను, నా దగ్గర ఉంది. దాంట్లో 28 ముద్దాయి. ఇతను ఎప్పటికీ కూడా బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈ ప్రజలకి సేవ చేసేది, చిన్నపిల్లల్ని అక్రమ రవాణా చేసే వ్యక్తి, చిన్నపిల్లలకి సరిగా తిండి పెట్టని వ్యక్తి, చిన్నపిల్లల్ని సెక్సువల్గా హెరాస్మెంట్ చేసే వ్యక్తి, కులం తెలియని వ్యక్తి, ఏదో ఒక దళిత కులాన్ని ఇతను దోపిడీ చేసుకున్న వ్యక్తి, ఈ జిల్లాని అభివృద్ధి చేసేది. నీకు కొద్దిగైనా సిగ్గు శరం ఏమన్నా అసలు ఉందనేది మేము ఎక్కడ అనుకోవట్లేదురా. కాబట్టే నువ్వు ఈ రోజున నీకు మా పార్టీ ఇచ్చిన మా యొక్క ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్ నువ్వు రాజీనామా చేయకోకుండా వీధులమ్మటే కుక్క కన్నా హీనంగా తిరుగుతున్నారు మీ దంపతులకి నేను ఒకటే చెప్తున్నాను, మీరు త్వరలో ఈ గుంటూరు జిల్లాలో మీరు ఎక్కడ కాలు పెట్టినా కూడా మీరు ఏ కులాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఇక్కడ నాయకులుగా ఇదయ్యారో ఆ కులస్తులే మీకు బుద్ధి చెప్తారు. మీరు కేవలం కులం అడ్డం పెట్టుకున్నారు తప్ప సమాజంలో ప్రజల మద్దతు మీకు లేదు. మీకు కులం మద్దతు ఒక దొంగ సర్టిఫికెట్లు తీసుకొని మద్దతుతో మీరు ఇదయ్యారు. మీకు నిజంగా ప్రజల మద్దతు ఉందా? మీకు ప్రజల మద్దతు ఉంటే తాడికొండ నువ్వు రా. ఎందుకంటే నేను ఈ తాడికొండలో ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రజల్ని ఎంతో మభ్యపెట్టి వీళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని ఎన్నో ఇబ్బందులకు గురి చేసావు. వీళ్ళు అన్నీ చేసినా కూడా వీళ్ళు నిన్ను ప్రేమించి ఆరాధించారు. నేను ఇదే సవాల్ విసురుతున్నాను, 48 గంటల్లో నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను బహిరంగంగా చర్చకు సిద్ధము. నువ్వు ప్లేస్ చెప్పు, నేనే వస్తాను. నేను ఇంతకన్నా నీ గురించి ఇంకా చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నీ మీద అసహించుకున్నాను. ఇలాంటి వెధవల వల్లే గుడికి వెళ్ళి గుళ్ళో లింగాన్ని మింగేస్తారంటారు చూసారా? ఇలాంటి వెధవలు ఉండటం వల్లే ఈరోజు దేవుళ్ళకు కూడా వాల్యూ లేకోకుండా ఇచ్చేస్తున్నాడు ఇలాంటి వెధవలు. ఇతను డబ్బుల కోసం యేసు ప్రభువుని అడ్డం పెట్టుకున్నాడు, రాజకీయం కోసం హిందూ దేవుళ్ళని ఇచ్చేస్తున్నాడు. అంటే ఈ యొక్క దేవుళ్ళని ఆరాధించే నిజమైన భక్తుల్ని ఇతను ఈ రోజున వాళ్ళని ఎలా చెప్పాలంటే వాళ్ళని నిజంగా వాళ్ళని తప్పుదారి పట్టించి వాళ్ళని తక్కువగా చేసి ఇతను ఆ దేవుళ్ళని కూడా ఆఖరికి ఇచ్చేసాడు. చెప్పారు సార్ ఎవిడెన్స్